high-paying salary professions in India. Top 10 సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. ప్రస్తుత ఆన్లైన్ వ్యవస్థలతో సైబర్ దాడుల నుండి సంస్థల డేటాను రక్షించడంలో సైబర్ భద్రతా నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డిజిటల్ బెదిరింపుల కారణంగా కంపెనీలు తమ డేటాను రక్షించుకోవడానికి సైబర్ భద్రతకు అధిక మొత్తం కేటాయిస్తున్నాయి. వీరి జీతం సంవత్సరానికి 18 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 9 ఫుల్ స్టాక్ డెవలపర్లు. ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్లోనూ స్కిల్ కలిగి ఉంటారు. వెబ్ మరియు అప్లికేషన్ డెవలప్మెంట్లో వీరి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ వ్యాపారాలు పెరగడంతో ఈ రంగంలో శాలరీస్ ఎక్కువగా ఉంటున్నాయి. వీరి జీతం సంవత్సరానికి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 8 ప్రొడక్ట్ మేనేజర్స్. ఒక ప్రొడక్ట్ కాన్సెప్ట్ దగ్గర నుండి దాని తయారీ మార్కెటింగ్ టీంలను సమన్వయం చేసుకుంటూ ఆ ప్రొడక్ట్ను మార్కెట్లో సక్సెస్ చేయడమే వీరి పని. టెక్నాలజీ ఈ-కామర్స్ రంగాల్లో ప్రొడక్ట్ మేనేజర్స్ అవసరం చాలా ఉంది. వీరి జీతం సంవత్సరానికి 22 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 7 మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్. మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి, సమస్యలను పరిష్కరించడానికి వ్యూహాలను రచించి కంపెనీ ఎదుగుదలలో తమ పాత్ర పోషిస్తారు. బీసీజీ, మెకిన్సే వంటి అగ్రశ్రేణి సంస్థలు ఈ రంగ నిపుణులకు మంచి జీతాలను అందిస్తున్నాయి. వీరి జీతం సంవత్సరానికి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 6 చార్టర్డ్ అకౌంటెంట్లు సిఏ. ఆడిటింగ్, టాక్సేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఫోరెన్సిక్ అకౌంటింగ్ మరియు అంతర్జాతీయ పన్నుల వంటి రంగాలలో స్కిల్ కలిగిన సిఏలు మరింత ఎక్కువ ప్యాకేజీలను పొందుతారు. వీరి జీతం సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. కంపెనీల విలీనాలు, మూలధన సేకరణను సులభతరం చేయడం, పోర్ట్ఫోలియోలను పరిష్కరించడం, వ్యాపారాలకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల విధి. వీరికి అనేక విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉండాలి. వీరి జీతం సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. బ్లాక్ చైన్ డెవలపర్స్. క్రిప్టో కరెన్సీ ద్వారా ప్రాచుర్యం పొందిన బ్లాక్ చైన్, ఫైనాన్స్, సప్లై చైన్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో బ్లాక్ చైన్ డెవలపర్లకు డిమాండ్ ఉంది. వీరి జీతం సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 3 ఎంఎల్ ఇంజనీర్స్ అండ్ ఏఐ స్పెషలిస్ట్స్. ఏఐ దాదాపు అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నందున ఆల్గరిథంలను రూపొందించడం, ప్రిడిక్టివ్ మోడళ్లను బిల్డ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏఐలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్న కారణంగా ఈ ఫీల్డ్లో నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీరి జీతం సంవత్సరానికి 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 2 డేటా సైంటిస్టులు. ప్రస్తుతం వ్యాపారాలు పూర్తిగా డేటా స్ట్రాటజీ, అనలిటిక్స్ పై ఆధారపడడంతో డేటా సైంటిస్టులకు డిమాండ్ పెరిగింది. ఫైనాన్షియల్, ఈ-కామర్స్, హెల్త్ కేర్లో డేటా సెట్ల ఆధారంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ ఫీల్డ్లో నిపుణులకు చాలా హై ప్యాకేజ్ ఇస్తున్నారు. వీరి జీతం సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాప్ 1 సర్జన్స్ అండ్ డాక్టర్స్. వైద్య రంగంలో సర్జన్లు, న్యూరాలజిస్టులు, కార్డియాలజిస్టులు వంటి నిపుణులు భారతదేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఉన్నారు. వీరి ఆదాయం సంవత్సరానికి 50 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల పైబడి ఉంటుంది.